హలో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఈరోజు ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం. ఆ ఫంక్షన్ ఏంటంటే బీగర ఊట అంటారు. బీగర ఊట అంటే కన్నడలో మనకి తెలుగులో యానాల భోజనాలు అంటాం కదా మన సైడు, అలాగనమాట. పెళ్లి కూతురు తరపు వాళ్ళు పెళ్లి చేస్తే పెళ్లి కొడుకు తరపు వాళ్ళు యానాల భోజనాలు పెడతారు కదా, ఆ ఫంక్షన్కి వెళ్తున్నాం అనమాట ఈరోజు. ఫంక్షన్ హాల్కి వచ్చేసాము. ఇక్కడ స్టార్టింగ్లో మనకు వెల్కమ్ డ్రింక్ ఏంటంటే చెరుకు రసం అనమాట. ఏకంగా చెరుకు బండిని ఇక్కడ పెట్టించారు. ఫ్రెష్గా చెరుకు రసాన్ని అక్కడికక్కడే పిండేసి చక్కగా తీసి ఇచ్చేస్తున్నారు అనమాట. ఇంకా ఇక్కడ చక్కగా ఒక అమ్మాయి కుందనం బొమ్మలాగా చక్కగా వచ్చిన వాళ్ళందరికీ కూడా చిన్న గ్లాసుల్లో పోసి చెరుకు రసాన్ని సప్లై చేస్తుంది. ముందైతే ఇది ఒక్కొక్క గ్లాసు తాగేసాము. చుట్టాల బంధువులతో మొత్తం హాల్ అంతా కళకళలాడిపోతుంది. చాలా పెద్ద ఏరియాలోనే పెట్టారు యానాల భోజనాలు. ఇక్కడ పెండాల్స్ వేసి ఆ అమ్మాయిని అబ్బాయిని ఇక్కడ కూర్చోబెట్టారనమాట. పెండాల్ కలర్ భలే బాగుంది, వైట్ అండ్ బ్లూ మిక్సింగ్ చాలా బాగుంది కాంబినేషన్. ఇక అమ్మాయి అబ్బాయి అక్కడ నిలబడ్డారు. వచ్చిన వాళ్ళందరూ వాళ్ళని విష్ చేస్తున్నారనమాట. కొంతమంది గిఫ్ట్లు కూడా పట్టుకొచ్చి ఇస్తున్నారు, బొకేలు అవిను. ఎందుకంటే పెళ్ళిలో అటెండ్ అవ్వలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళంతా వచ్చి మళ్ళీ విష్ చేస్తారు. ఇక మేమైతే ఫ్యామిలీతో వచ్చి కూర్చున్నాము. మేము కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో ఫోటో తీయించుకొని అక్కడ నుంచి జంప్ అయిపోతాం అనమాట భోజనాల హాల్కి. ఇక భోజనాల హాల్కి వచ్చేసాము. ఇక్కడ వడ్డింపులు స్టార్ట్ అయిపోయి అసలు వడ్డించే పిల్లల్ని చూస్తే భలే ముచ్చటేసేస్తుంది నాకు. చక్క భలే బాగా రెడీ అయ్యారు. చీరలు కట్టుకొని వడ్డాణాలు పెట్టుకొని కలర్ఫుల్గా ఉన్నారు అసలు. నాన్ వెజ్ భోజనం ముందు మనకి లెగ్ పీస్తో స్టార్ట్ అయింది. జాయింట్ అనమాట, భలే మిస్లాడిపోతుంది. పక్కన మటన్ ఫ్రై వేశారు, అలాగే చికెన్ మంచూరియా వేశారు. ఇదేమో మటన్ ఫ్రై, ఇది చికెన్ లెగ్ పీస్, అలాగే ఇక్కడ మంచూరియా చూసారు కదా. అయితే మనకి ఇక్కడ ఇడ్లీలు పెడుతున్నారు అనమాట. ఇవి చిత్తూరు వాళ్ళ సైడ్ పెళ్ళి కదా, వాళ్ళకి ఇడ్లీలతోటి మటన్ కుర్మా వేసుకొని తింటారు, అది బాగా అలవాటు. అలా ఆ ట్రెడిషన్లోనే ఇక్కడ పెడుతున్నారనమాట మనకి భోజనాలు. ఇడ్లీలు అయితే మెత్తగా దూదుల్లా ఉన్నాయి, మల్లెపూల్లా ఉన్నాయి ఇడ్లీలు. ఇది మటన్ ఇగురేసారు, గ్రేవీ భలే బాగుంది అసలు, మామూలుగా లేదు అసలు. పెట్టుకుంటుంటే కరిగిపోతుంది నోట్లోని. చాలా బాగుంది. ఇలాంటి భోజనం తిని చాలా రోజులైంది. భలే తృప్తిగా ఉంది. మొత్తం హాల్ అంతా నిండిపోయింది, చాలామంది వచ్చారు. నాకైతే ఇంకో ఇడ్లీ వేసుకోవాలని ఉంది. మొత్తం వేసిన ఇడ్లీ అంతా ఊర్చేసాను, కానీ మళ్ళీ ఇంక నెక్స్ట్ ఐటెం తినలేనేమోనని చెప్పి ఇంక అక్కడితో స్టాప్ చేసాను. వెయిట్ చేస్తున్నా నెక్స్ట్ ఏం తెస్తారని. మంచి మటన్ బిర్యానీ తెచ్చారు, అప్పటికప్పుడే బాగా దమ్మేసిన బిర్యానీ అనమాట. చూసారు పొగలు కక్కుతుంది అసలు. లోపల ముక్కలు ఉన్నాయి లేదా చూసేద్దాం ఒకసారి. పక్కనే పెరుగు పచ్చడి వేస్తారు, చిక్కగా గట్టిగా భలే బాగుంది. ముక్కలు ఫస్ట్ నేను బిర్యానీ కానీ ముక్కలు ఉన్నాయి లేదా చూసుకుంటాను. అమ్మయ్య దొరికాయి, మటన్ పీసులు ఉన్నాయి లోపల. మీకు ఇవన్నీ వండుతున్నారు కదా, ఆ కిచెన్లో లోపల ఎలా వండుతున్నారో కూడా తర్వాత చూపిస్తాను. ముందుకి చూడండి. అన్ని ఐటమ్స్ ఇక్కడ మనకి ఏమైతే ఆకులు వడ్డించారో ఇవన్నీ కూడా లోపల ఎలా చేస్తున్నారో చూద్దాము. క్యాటరింగ్ వాళ్ళు ఇంత తిన్న తర్వాత ఇంటికి వెళ్ళి చక్క పడుకుంటే భలే నిద్ర వస్తుంది. మన కిచెన్లోకి వెళ్ళిపోతాము, అక్కడ ఎలా వంటలు ఎలా చేస్తారో చూద్దాం. గిరీష్ గౌడ క్యాటరర్స్ అని చాలా ఫేమస్ అండి బెంగళూరులోని. ఇక వాళ్ళదే ఇక్కడ వంటలు, ఇక్కడ పాకశాల అనమాట. చూద్దాం అన్నట్టు లోపలికి వెళ్ళి ఏమేమి వండుతున్నారు ఏంటని చెప్పి. గిరీష్ గౌడ ಅಂದ್ರೆ ನೀವಾ? ನಿಂದು ಹೆಸರೇನು? ಗಿರೀಶ್ ಗೌಡ ಅಂತಾನೆ. ಓ ನೈಸ್, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಊಟ. ಟೇಸ್ಟ್ ಆಲ್ರೆಡಿ ಊಟ ಆಯ್ತು ನಮ್ದು. ఈయన గిరీష్ గౌడ గారు, చూసారు కదా దగ్గరుండి ఎలా చేస్తున్నారు అందరి చేత. అది మటన్ ఫ్రై అనమాట. చక్క కలుపుతున్నారు. ఎంత ఉన్నాయి చూడండి గరిట్లు, మామూలుగా లేవు గరిట్లు అసలు. ఆ పెద్ద పెద్ద తెపాళాలు పెట్టారు, చాలా పెద్దవి. ఇవన్నీ మంచూరియాకి రెడీ చేస్తున్నారు. ఈ పక్కన అన్ని మ్యారినేషన్ చేసి పెట్టుకున్నారు అనమాట. మంచిగా చూడండి గుంటూరు కారం మిరపకాయలు ఎలాగున్నాయో ఇవన్నీ వేసి మసాలా ముద్ద నూరి చక్క ఇలా మ్యారినేషన్ చేసేసి అన్ని పట్టించేసి మసాలాలు పెట్టుకున్నారు. ఇక దీన్ని చూడండి ఇప్పుడు ఇందులో వేసి వేయిస్తున్నారు అనమాట. మనకి ఈ భోజనాల్లో చూసారు కదా చికెన్ మంచూరియా, అదే చాలా టేస్టీగా ఉందండి అసలు. చాలా బాగుంది భోజనం మాత్రం, బాగా చేశారు వంటలు మాత్రం అసలు. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. చాలా శుభ్రంగా కూడా చేస్తున్నారు. చుట్టుపక్కలంతా నీట్గా పెట్టుకున్నారు. పొయ్యిలు చూడండి ఎంత ఉన్నాయి, పెద్దవి కట్టెల పొయ్యిలు. అలాగే పెద్ద స్టవ్లు కూడా ఉన్నాయి, రెండింటి మీద చేస్తున్నారు. ఆ తెపాడాలు చూడండి వాళ్ళ దగ్గరే ఉంటాయి అలాంటివి. ఈ పక్కన బిర్యానీ ఉడుకుతుంది చూద్దామండి. చూడండి అందులోని ఆ గంగాళంలో బిర్యానీ ఉంది. అబ్బబ్బబ్బి చూసారు కదా ఎలా పొగలు కక్కుతుందో. వేడి వేడి బిర్యానీ, మటన్ బిర్యానీ చూస్తుంటే మామూలుగా లేదు అసలు. నోట్లోంచి అలా జలపాతం కారిపోతుంది. మీకు కూడా సేమ్ ఫీలింగ్ కదా నాకు తెలుసు. అంతా మన సైడ్ లాగే యానాల భోజనాలు అంటే మొత్తం ఇరగదీస్తున్నారు. మరి కేక పెట్టేస్తున్నారు నాన్ వెజ్. అసలు దగ్గరుండి వీడియో తీస్తున్నాను కదా, నిజంగా ఆ వేడి వేడి బిర్యానీ తెప్పాలని అలా వెళ్ళి తిప్పుతూ ఉంటే ఆ స్మెల్ ఎంత బాగా వస్తుందో. ఆ మసాలాల ఫ్లేవర్ సూపర్గా వస్తుంది అనమాట. ఇక్కడ చూపిస్తాను చూడండి. నేను మీకు లెగ్ పీసులు చూపించాను కదా ఇందాక, ఆ లెగ్ పీసులు కర్రీ చూడండి ఎలా ఉంది. ఇక్కడ బాగా ఉడికి
చక్కగా గ్రేవీతో ఉందన్నమాట. ఎలా ఉన్నాయి చూడండి, అన్ని లెగ్ పీస్లే, ఇంక మామూలు పీస్ అంటే ఏం లేదు. ఇంకా కంప్లీట్ లెగ్ పీసులు చికెన్ జాయింట్లతో చేసిందనమాట. ఇదిగోండి మనం ఇడ్లీలతో ముంచుకునే గ్రేవీ అనమాట ఇది మనకి వేసారు గ్రేవీ. చాలా బాగుంది, మటన్ కుర్మా అనమాట. అది ఇడ్లీతో ముంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఇడ్లీలు పక్కన ఉడుకుతున్నాయి, చూపిస్తానండి. నిజంగా వంటలు వండడం మాత్రం మామూలు విషయం కాదండి. అది ఇంతమందికి ఇలా వండాలంటే నిజంగా చాలా ఓపిక ఉండాలి. ఇగో ఇడ్లీలు ఉడుకుతున్నాయి. ఇక్కడ ఏంటంటే ఇడ్లీలు ఇలా ఆవిరికి పెట్టేస్తారు అనమాట, లోపల లోపల స్టీమ్కి ఉడికిపోతాయి. చూసారే, మనం తిన్నాం కదా ఇందాక ఆకులో చూపించాను ఇడ్లీలు, ఇందులో ఉడికిన ఇడ్లీలు అనమాట. మెత్తగా భలే బాగున్నాయి. ఇదిగో గిరీష్ గౌడ గారని చెప్పాను కదా, ఇదే అనమాట వాళ్ళ క్యాటరింగ్. ఎవరికైనా నెంబర్ కావాల్స్తే నోట్ చేసుకోండి, వాళ్ళ విజిటింగ్ కార్డు. ఇక్కడైతే మా భోజనాలు అయిపోయి బయటకు వచ్చి చూద్దాం ఏటేటి ఉన్నాయి. ఇంకా బయట భోజనం చేసిన తర్వాత ఇంకేం ఉన్నాయో తినడానికి చూద్దాం పదండి. లోపల ఖాళీ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి కూర్చోడానికి చాలామంది మళ్ళీ రెడీగా ఉన్నారు బ్యాచ్. ఈ ఫంక్షన్ హాల్ పేరు క్రేజీ పార్క్. అంతా ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది అనమాట. చాలా బాగుంది. లోపల పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్ద పార్కింగ్ ఏరియా, ఎన్ని కార్లు వచ్చినా సరే పార్క్ చేయొచ్చు. ఇక్కడైతే ఐస్ క్రీమ్ పెడుతున్నారు. ఇప్పుడు ఇక్కడేమో పాన్ ఉంది, 2 ఉన్నాయన్నమాట. ఐస్ క్రీమ్ తినేసి తర్వాత పాన్ తీసుకుందాం. ఐస్ క్రీమ్ ఇష్టం కదా, అందరూ ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఫుడ్ తిన్న తర్వాత ఒక కిళ్ళి తింటే మొత్తం అరిగిపోద్ది అనమాట ఈజీగా. ఇదండి యానాల భోజనాల కార్యక్రమం ఇలా జరిగిందనమాట. చాలా సరదాగా హాయిగా హ్యాపీగా అందరితో కలిసి భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ టాటా. ఇదేనండి క్రేజీ పార్క్, చెప్పాను కదా మీకు. ఇది లోపల జరిగిన ఫంక్షన్ లోపల జరిగింది. ఇదే ఎంట్రన్స్ అనమాట ఈ హాల్కి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లు మీ ఆంధ్ర బిడ్డ, బెంగళూరు అడ్డా.